జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సిద్దిపేట పాలిట ఒక వరమన్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని సిద్దిపేట ప్రాంతంలో 2 పంటలకు నీళ్లు వస్తున్నాయని, పంటల దిగుబడి కూడా పెరిగింది అన్నారు ఆయన. నిన్న మొన్నటి వరకు పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోయారని, దళారులకు చాలా వరకు పంటను అమ్ముకున్నారని చెప్పారు హరీష్ రావు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, రైతులు కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోవాలని కోరారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 16-1700కే మక్కలు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం. కాళేశ్వరం వచ్చినాక కరువు అనేది సిద్దిపేట జాడలో కూడా లేదు కదా. కాలమైనా కాకపోయినా 2 పంటలు పండుతూ బంగారమౌళి ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం. ఇలా ఆ ప్రాజెక్టు వల్ల బంగారమౌళి 2 పంటలు పండుతూ ఉన్నాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతూ ఉన్నాయి.